నడి రోడ్డుపైనో చుట్టుపక్కల ఇళ్లల్లోనో హత్యలు జరిగితే కనిపెట్టడం చాలా తేలిక. కానీ ఆ మర్డర్ అడవిలో జరిగింది. అది కూడా ఓ కారులో. హంతకులెవరు? ఎందుకు చంపారు? ఎలా జరిగింది? ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. అప్పుడు తెలిసాయి నమ్మలేని నిజాలు. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ బయటపడింది. నిస్సహాయ స్థితిలో ఈ లోకాన్ని వీడిపోయిన ఓ యువతి కథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఏం జరిగిందో తెలియదు, ఏం జరగబోతోందో అంచనా వేయలేని పరిస్థితి. దట్టమైన అడవిలో ఆ రెండు కళ్ళు వెతకసాగాయి. నీళ్లు లేక దాహంతో నోరెండిపోతున్నా అలుపెరగని ఆ యువకుడు పరుగులు పెట్టాడు. అసలేం జరిగింది? అతను ఎందుకు పరిగెడుతున్నాడు? చుట్టూ చెట్టు చేవలు, ఎటు చూసినా అవే తుప్పలు. ఆ అడవిలో పీయూష్ పరుగులు పెట్టాడు. పరిగెత్తుతున్న కొద్దీ మరిన్ని చెట్లు తుప్పలు కనిపిస్తున్నాయే తప్ప ఆ అడవిలో ఇంకేమీ లేదు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గుట్టలన్నీ ఎక్కి చూశాడు. అయినా ఏమీ కనిపించలేదు. ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఫలితం దక్కలేదు. వెతికి వెతికి నోరెండిపోయింది. దాహం ఎక్కువైంది. తాగుదామంటే దరిదాపుల్లో ఎక్కడా మంచినీళ్లు లేవు. ఎక్కలేని శక్తి అంతా కూడగట్టి ఒక్కసారి జ్యోతి అంటూ అరిచాడు. ఆ అరుపు ప్రతిధ్వనించిందే తప్ప జ్యోతి ఎక్కడుందో తెలియలేదు. మరోసారి తన మొబైల్తో జ్యోతికి కాల్ చేశాడు. అప్పుడు అదే సమాధానం, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని. ఏం చెయ్యాలో అర్థం కాని టెన్షన్లో ఉండగా పీయూష్కు దూరంగా కొన్ని ఇళ్లు కనిపించాయి. వెంటనే అటువైపు పరుగులు తీశాడు. 10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాడు. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందా అని స్థానికులు అడిగాడు. వాళ్లు చెప్పిన దిక్కువైపు పరుగులు తీశాడు. పీయూష్కు ఓ పోలీస్ అటుగా వెళుతూ కనిపించాడు. వెంటనే అతన్ని కలిసి, సార్, నా భార్యనెవరో ఎత్తుకుపోయారు, మీరే కాపాడాలి అని వేడుకున్నాడు. అసలేమైంది అని అడిగాడు ఆ పోలీస్. నేను నా భార్య కలిసి కారులో వెళుతుంటే దారిలో లిఫ్ట్ అడిగిన ఇద్దరు నన్ను బయటికి లాగేశారు. నా భార్యను కిడ్నాప్ చేసి కారుతో సహా పట్టుకుపోయారని చెప్పాడు పీయూష్. అడవుల్లోకి తీసుకెళ్లి చంపేస్తామని బెదిరించారని, ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదని చెప్పాడు. కంగారు పడద్దన్న పోలీస్ ఆమె ఎక్కడుందో వెతికి పెట్టే బాధ్యత తమదన్నాడు. జ్యోతిని కిడ్నాప్ చేసింది ఎవరు? ముందే చెప్పినట్లు దొండగులు ఆమెను చంపేస్తారా? ఆ రోజు పోలీసులు ఏం తేల్చారు? జ్యోతి మొబైల్ నంబర్ను పోలీసులు ట్రాక్ చేయగా అది ఓ అడవిలో ఉన్నట్టు తెలిసిందే. పీయూష్ను వెంట పెట్టుకుని అక్కడికి వెళ్లారు.
అనుకున్నట్లుగానే ఆ అడవిలో ఓ కారు కనిపించింది. దాన్ని చూడగానే కంగారు పడుతూ, సార్ ఆ కారు నాదే అన్నాడు పీయూష్. జ్యోతి అచేతనంగా పడుంది. ఒంటి నిండా కత్తిపోట్లు, లోపలంతా రక్తపు మరకలు. ఆ సీన్ చూడగానే గుండె ఆగినంత పనైంది పీయూష్కి. నోట మాట రాలేదు. ఆమెను అటు ఇటు కదిపి చూశాడు. తన మనసులో ఉన్న భయం నిజమైంది. జ్యోతి అప్పటికే చనిపోయింది. ఆమెని తలుచుకుంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. నా భార్య నేనే కాపాడుకోలేకపోయా అనుకుంటూ తల బాదుకున్నాడు. పోలీసులు కారును, శవాన్ని నిశితంగా చూశారు. జ్యోతి ఒంటిపై నగలు లేకపోవడంతో ఇది ఖచ్చితంగా దారి దోపిడీ దొంగలు చేసిన హత్యనని డిసైడ్ అయ్యారు. డెడ్ బాడీపై ఎక్కడ పడితే అక్కడ కత్తిపోట్లు ఉండడంతో ఇంత కిరాతకంగా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, లిఫ్ట్ అడిగిన దుండగులు అడవుల్లో హత్య చేసి కారు వదిలేసి ఎందుకెళ్లారు, ఇలాంటి చాలా అనుమానాలు కలిగాయి. లిఫ్ట్ అడిగిన వాళ్ళెవరో మీకు తెలుసా అన్న పోలీసు ప్రశ్నకు తనకు తెలియదన్నాడు పీయూష్. సిటీ శివార్లో జరిగిన ఈ దారుణం పోలీసులకు సవాల్ విసిరిందే. హత్యాస్థలంలో ఆధారాలేమీ లేకపోయినా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. జ్యోతి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తాయి. కేసు టేకప్ చేసిన పోలీసులపై ఒత్తిడి ఎక్కువైంది. ఎలాగైనా మిస్టరీని ఛేదించాలనుకున్న ఖాకీలు అసలు జ్యోతి ఎవరు, ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బిస్కెట్ కంపెనీ అధినేత కొడుకైన పీయూష్ కి జ్యోతికి ఏడాది కిందట పెళ్లైంది. అందాల రాశి లాంటి జ్యోతి రాకతో అతని జీవితం నందనవనంలా మారింది. పెళ్లికి ముందు రోజంతా ఫ్రెండ్స్ తో సరదాగా తిరిగిన పీయూష్ పెళ్లి తర్వాత వాళ్ళ దగ్గరకు వెళ్లారంటేనే బోర్ ఫీల్ అయ్యేవాడు. వీలు చిక్కినప్పుడల్లా జ్యోతితో సరసాలాడుతూ లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక ఓ రోజు పీయూష్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఇద్దరం కలిసి సినిమాకి వెళదామనుకుంటే ఆలస్యంగా వచ్చారేంటని అడిగింది జ్యోతి. కారు పంక్చర్ అయిందే, ఇంకోసారి ఎప్పుడైనా వెళదాంలే, నాకు మూడ్ లేదు అన్నాడు పీయూష్. పర్లేదులేండి, ఇప్పుడు ఆ సినిమా చూడకపోతే ఏమవుతుంది, మీరే నాకు సినిమా అయినా ప్రపంచమైనా అంటూ అతని ఒళ్ళో వాలిపోయింది జ్యోతి. నాలుగు రోజుల తర్వాత పీయూష్ మళ్లీ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. సరిగా నిలబడలేక తూలుతున్న అతను చూసి, ఏంటి తాగొచ్చారా? మీకు తాగుడు అలవాటుందా అని అడిగింది ఆశ్చర్యంగా. ఏంటలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టావు? అవును, తాగాను. ఏదో ఫ్రెండ్స్ పార్టీలో కాస్త తాగితే దానికే ఇంత ఫీల్ అవుతావేంటి? మనలాంటి హై అండ్ లైఫ్ స్టైల్లో ఇదంతా మామూలే. ఆ మాటతోనే జ్యోతికి గుండె పగిలినంత పనైంది. తన హబ్బీకి ఎలాంటి దురలవాట్లు లేవనుకుంటే ఫుల్గా తాగొచ్చాడే అని ఫీల్ అయింది. ఆ రోజు ఆమెకు మనశ్శాంతి కరువైంది. తన భర్తకి ఎలాగైనా మందు అలవాటు మాన్పించాలనుకుంది జ్యోతి. ఇందుకోసం ఏం చెయ్యాలా అని ఆలోచించిన ఆమె పీయూష్ పర్సనల్ డాక్టర్ను సలహా అడుగుదామనుకుంది. ఆ డాక్టర్ నంబర్ కోసం పీయూష్ ఇంట్లో లేని సమయంలో అతని మొబైల్ చెక్ చేసింది. సరిగ్గా అప్పుడే వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. హాయ్ డియర్, నేను త్వరలో ముంబై నుంచి యూపీ వస్తున్నాను, ఇకపై నీతోనే ఉంటాను అని అందులో ఉంది. అది చదివిన జ్యోతి ఆ మెసేజ్ ఎవరు పంపారా అని చూసింది. ఎవరో మనీషా అనే అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చినట్లు తెలుసుకుంది. ఇదేంటి, ఎవరికో పంపబోయి నా భర్తకు పంపిందా అని డౌట్ పడుతున్న సమయంలో పీయూష్ ఇంటికొచ్చాడు. జ్యోతి చేతిలో తన మొబైల్ ఉండడంతో ఏమైంది, ఛార్జింగ్ అయిపోయిందా,
నేను పెడతాలే అంటూ మొబైల్ తీసుకుని వెళ్లబోయాడు. అది కాదు, వాట్సాప్లో ఎవరో మనీష్ అంట మీకు మెసేజ్ పంపింది అంటూ చెప్పబోతుంటే మధ్యలోనే అడ్డుకున్న అతను, మనీషానా? ఎవరామే? అలాంటి వాళ్ళెవరూ నాకు తెలియదే. ఈ వాట్సాప్ వచ్చాక ఎవరు పడితే వాళ్ళు మెసేజ్లు పంపించేస్తున్నారు. డిలీట్ చేయలేక చస్తున్నామనుకో అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. జ్యోతి కూడా ఈ విషయాన్ని తేలిగ్గానే తీసుకుంది. రాంగ్ నెంబర్ అయి ఉంటుందిలే అనుకుంది. మనీషా ఎవరు? నిజంగానే రాంగ్ నెంబరా లేక పీయూష్ ఏదైనా డ్రామా ఆడా? పోలీసులు ఏం తేల్చారు? మనీషా ఎవరో తెలియనట్లు తన భార్య ముందు మేనేజ్ చేసిన పీయూష్ ఆ తర్వాత ఆమెకు రిప్లై పంపాడు. నువ్వు ముంబైలోనే ఉండు, ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రావద్దని చెప్పాడు. ఏడాది తర్వాత నిన్ను కలుద్దామనుకుంటే నువ్వేంటి రావద్దంటావు అని ప్రశ్నించింది మనీషా. నీకేం సింగిల్గా ఉంటూ హ్యాపీగా ఉన్నావు, ఎక్కడికైనా వెళ్లగలవు. నేను మ్యారేజ్ చేసుకున్నోడిని, ఉన్న పడంగా నువ్వు వచ్చి పడితే నేను తనకేం చెప్పుకోవాలి, కొంచెం ఆలోచించు అంటూ రిప్లై ఇచ్చాడు పీయూష్. ఇలా వీళ్ళిద్దరూ రోజు మెసేజ్లు పంపుకుంటున్నారు. ఈ విషయం జ్యోతికి ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు పీయూష్. మనీషా ఎవరో కాదు, పీయూష్ గర్ల్ ఫ్రెండే. అతను ముంబైలో చదువుకునే రోజుల్లో ఆమెతో పరిచయం ఏర్పడింది. అందమైన అమ్మాయి, చక్కగా చదివేది, తెలివితేటలు ఎక్కువే. అవే పీయూష్ను ఆమె ప్రేమలో పడేశాయి. ఇద్దరూ చట్టాపట్టాలేసుకు తిరిగారు. క్లాస్ లెగ్గొట్టి మరీ సినిమాలకు షికార్లకు వెళ్లారు. ఏడాది పాటు పార్కులు పబ్బుల్లో ప్రేమించుకున్నారు. ఇంకెన్నాళ్ళిలా మన విషయం పెద్దవాళ్లకు చెప్పేద్దామంది మనీషా. అందుకు పీయూష్ ఒప్పుకోలేదు. నీకేం, మీ ఇంట్లో నువ్వు ఏదడిగినా కాదనరు. నా పరిస్థితి అలా కాదు. మా ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడాలంటేనే భయం. ఇక వాళ్లకు మన సంగతి చెప్పామనుకో నా పని అయిపోయినట్లే అనేవాడు. ఇలా ఒకసారి కాదు, చాలా సార్లు ఈ టాపిక్ ఇద్దరి మధ్య నడిచేది. ఎన్నిసార్లైనా ఈ పిరికి ప్రేమికుడి ఆన్సర్ ఇలాగే ఉండేది. ఈ లవ్ ట్రాక్ నడుస్తుండగానే పీయూష్ ఇంట్లో వాళ్లు జ్యోతితో పెళ్లి ఫిక్స్ చేసి చకచకా 3 ముళ్ళు వేయించేశారు. వాళ్లను ఎదిరించలేక, తన ప్రేమ విషయం చెప్పలేక పీయూష్ సైలెంట్ అయిపోయాడు. జ్యోతి కూడా అందమైన అమ్మాయే కావడంతో అతని హార్ట్ కొల్లగొట్టిందే. పెళ్లి రోజు నుంచి అతన్ని తన కొంగున చుట్టుకుందే. మనీషా పీయూష్ ని ఎంతలా ప్రేమించిందంటే అతనికి పెళ్లైనా ఆమె మాత్రం అతన్ని మర్చిపోలేదు. ఎప్పటికైనా తనవాడవుతాడని భావించింది. తరుజు తనను పెళ్లి చేసుకోమని వాట్సాప్ మెసేజ్ల రూపంలో అడిగేది. పీయూష్ కూడా ఆమెను సముదాయిస్తూ రోజు పదుల సంఖ్యలో మెసేజ్లు పంపేవాడు. ప్రియురాలు విషయాన్ని భార్యకు ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమయ్యేవాడు. ఈ పరిస్థితులు, అనూహ్య పరిణామాల మధ్య జ్యోతి ప్రాణాలు విడిచింది. ఈ ప్రపంచంలో నేరాలు చేసిన వాళ్ళు ఎన్ని డ్రామాలైనా ఆడతారు, ఎన్ని కట్టుకథలైనా చెబుతారు. వాటి అంతిమ లక్ష్యం కళ్ళు గప్పి తప్పించుకోవడమే. ఈ కథలోనూ అదే జరిగింది. జ్యోతి మర్డర్ కేసును టేకప్ చేసిన పోలీసులు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పమని పీయూష్ని అడిగారు. తన భార్యను తీసుకుని ఓ రెస్టారెంట్ కు వెళ్లారని అతను, ఆ తర్వాత ఆమె లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తుంటే దుండగులు దాడి చేశారని చెప్పాడు. రెస్టారెంట్ లో ఈ దంపతులను ఎవరైనా ఫాలో అయ్యారా అన్నది పోలీసులు తెలుసుకోవాలనుకున్నారు. రెస్టారెంట్ లోకి వెళ్లి అక్కడి సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో వాళ్ళని ఎవరూ ఫాలో అయినట్లు కనిపించలేదు. కాకపోతే పీయూష్ మాత్రం కంగారు పడుతూ కనిపించాడు. పదే పదే తన భార్య దగ్గర నుంచి లేచి అటు ఇటు వెళుతున్న దృశ్యాలు పోలీసులు కంటపడ్డాయి. వెంటనే పీయూష్ అదుపులోకి తీసుకుని 4 తగిలించారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అసలు విషయాన్ని బయటపెట్టాడు పీయూష్. ఇంట్లో ఇల్లాలు, బయట ప్రియురాలు, ఇద్దరిలో ఎవరిని వదులుకోలేని పరిస్థితి. ఏం చేయాలని ఆలోచించిన పీయూష్కు ఓ కొత్త ఫ్రెండ్ తగిలాడు. అక్కడి నుంచే ఈ కథ మలుపు తిరిగింది. అది జ్యోతికి మరణ శాసనాన్ని లిఖించింది. ఇంట్లో ఇల్లాలు,
బయట ప్రియురాలి స్టోరీని పోలీసులకు చెప్పిన పీయూష్ ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో పాత నేరస్తుడు అవధేష్ తనకు పరిచయమైనట్లు చెప్పాడు. తన సమస్యను అతనికి చెప్పగా మూడో కంటికి తెలియకుండా జ్యోతిని మర్డర్ చేయమని సలహా ఇచ్చాడా కేడి. అదెలా అని అడిగిన పీయూష్కి మర్డర్ ప్లాన్ వివరించాడా కంత్రి. ప్లాన్ వివరాలు తెలుసుకున్న మనీషా కూడా వద్దని చెప్పకుండా ఓకే అంది. జ్యోతిని అడ్డు తొలగించుకుంటే పీయూష్ ని పెళ్లాడి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అనుకుంది ఆమె. ఆ స్వార్థమే ఆమెను కూడా ఈ హత్యలో చేతులు కలిపేలా చేస్తుంది. ప్లాన్ ప్రకారం మర్డర్ చేయాలనుకున్న రోజున పీయూష్ తన భార్యను కారులో రెస్టారెంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడకు కార్ డ్రైవర్లా వస్తానన్నాడు అవధేష్. చెప్పిన టైంకి అతను రాకపోవడంతో పీయూష్ కు కంగారు మొదలైంది. పదే పదే పక్కకు వెళ్లి అతనికి కాల్ చేసేవాడు. అదే సమయంలో మనీషా కూడా పనైపోయిందా అంటూ వాట్సాప్ మెసేజ్లు పంపించేది. వాళ్ళిద్దరి వల్ల టెన్షన్ ఎక్కువైన పీయూష్ అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాసేపటికి కార్ డ్రైవర్లా కలరింగిస్తూ వచ్చాడు అవధేష్. పద మనం లాంగ్ డ్రైవ్ కి వెళదాం, మన కోసం కార్ డ్రైవర్ ను కూడా అద్దెకు పిలిపించాను అన్నాడు పీయూష్ తన భార్యతో. నిజమనుకున్న జ్యోతి తన భర్తతో కారెక్కింది. కొంత దూరం హైవేపై వెళ్లిన కారు తర్వాత రూటు మార్చింది. అనుమానం వచ్చిన ఆమె అదేంటి ఇటు వెళుతోంది, రోడ్డు అటుంది కదా అంది. ఆమెను సముదాయించిన పీయూష్ రోడ్డుపై ట్రాఫిక్, వాహనాల గోల, అదే ఇటైతే ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళని అన్నాడు. సర్లే ఎటు వెళితేనే పక్కన తన భర్త ఉన్నాడు కదా అనుకుంది జ్యోతి. కాసేపటికి కారు అడుగుల్లోకి వెళ్ళింది. చుట్టూ చెట్లు, తుప్పలు తప్ప ఏమీ లేవు. సరిగ్గా అప్పుడే కారు ఆపిన డ్రైవర్ కిందికి దిగాడు. ఇటు పీయూష్ కూడా కారు దిగాడు. జ్యోతి కూడా కారు దిగబోయింది. ఆమె దిగితే హత్య చేయడం కుదరదనుకున్న అవధేష్ కారు దిగవద్దన్నాడు. జ్యోతి అందుకు ఒప్పుకోలేదు. నేను దిగుతాను, ఈ ప్రాంతం చూడటానికి భలే ఉంది, చుట్టూ చెట్లే అంటూ దిగబోయింది. వెంటనే ఆమెను అడ్డుకున్న డ్రైవర్ గొంతు నులిమేందుకు యత్నించాడు. జ్యోతి తన భర్తను పిలిచింది. వెంటనే కారులోకి దూరిన పీయూష్ జ్యోతిపై దాడి చేశాడు. మొదటిసారి హత్య చేస్తున్న అతడు కంగారులో ఆమెను ఏకంగా 17 సార్లు పొడిచాడు. అలా భర్త చేతిలోనే దారుణ పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచింది జ్యోతి. కత్తిని తన చేతిలోకి తీసుకున్న అవధేష్ జ్యోతి మెడలో బంగారు నగలు లాక్కున్నాడు. తర్వాత జరపాల్సిన డ్రామాను పీయూష్ కి వివరించి పరారయ్యాడు. మర్డర్ తర్వాత పోలీసులు తప్పుదారి పట్టించేందుకు దుండగులు దాడి చేసి నగలు ఎత్తుకుపోయినట్లుగా డ్రామా ఆడాడు పీయూష్. అతని ద్వారానే అసలు విషయాన్ని కక్కించిన పోలీసులు అతనితో పాటు కార్ డ్రైవర్ అవధేష్ ను హత్యకు ప్రేరేపించిన మనీషాను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. మనీషా, పీయూష్ మధ్య ఏడాది కాలంగా విపరీతమైన వాట్సాప్ చాటింగ్ జరుగుతోంది. మనీషా మొబైల్ నుంచి చాటింగ్ డేటాను సేకరించిన పోలీసులు దాన్ని క్రోడీకరిస్తే ఏకంగా 700 పేజీలు వచ్చింది. ఆ మొత్తాన్ని కోర్టులో సమర్పించారు పోలీసులు. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోరం. ప్రేయసే కావాలనుకుంటే జ్యోతికి విడాకులు ఇచ్చినా సరిపోయేది. పోనీ మనీషాను మర్చిపోయి జ్యోతితో కలిసున్న పీయూష్ జీవితం సాఫీగా సాగేది. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోకుండా హత్యోదంతానికి తెగబడ్డాడు. భార్యను కడతేర్చి కసాయిలా చరిత్రలో నిలిచాడు. భర్తే సర్వస్వంగా భావించిన జ్యోతి పెళ్లైన ఏడాదికే ఈ లోకాన్ని వీడిపోయింది.
తేనె పూసిన కత్తిని పూలిన ఇలాంటి భర్తలతో ఎప్పటికీ ప్రమాదమే. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కొంపలు ముంచుతాయని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.